వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్మైన తీర్పును వెలువడించడం జరిగింది. రీసెంట్గా మన దగ్గర జరుగుతున్న కేసుల విషయం కానీ, ఇప్పుడు ఇటు చూసుకున్న రాజ్ లావణ్య చూసుకున్న ఇదొకటి, దాంతోపాటు జానీ మాస్టర్ అండ్ అమ్మాయిని చూసుకున్న ఇదొకటి. వీటిపైన ఏమైందంటే కొద్ది రోజులు వీళ్ళు కలిసి ఉండి సహజీవనం చేసి విడిపోయిన తర్వాత నన్ను రేప్ చేసిండు, నన్ను రకరకాలుగా చేసిండు, నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి కేసులు పెట్టడం, ఇవన్నీ మన దగ్గర చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన న్యూస్ ఇది. ఈ మధ్యలో జరిగింది మన దగ్గర. అయితే దీనికి లోకల్ కోర్టు అయిపోయి, డిస్ట్రిక్ట్ కోర్టు అయిపోయింది, తర్వాత హైకోర్టు అయింది, రకరకాలుగా అయింది. అయిన తర్వాత ఇవి మన దగ్గర నడుస్తున్నాయి కేసులు. అయితే రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు వాదన ఏంటంటే, బాంబేలో ఒక వివాహిత సంబంధం, అంటే విడో, అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత వేరే పెళ్లి కాని అబ్బాయితోటి కొన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత తను విడో ఏం చేసిందంటే అబ్బాయి పైన కేసు పెట్టింది. తనకి పైన కేసు పెడితే 7 సంవత్సరాల తర్వాత రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటామని చెప్పి ఓన్లీ మాటల వరకే జరిగింది తప్ప పెళ్లి చేసుకుంటే నమ్మకం కాదు, ఇద్దరు అంగీకారంతో కొద్ది రోజులు సహజీవనం చేశారు, దీన్ని పరిగణలోకి తీసుకోవడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా తేల్చి చెప్పడం జరిగింది. అంటే దీనిపైన కొంతమంది సంఘాలు ఏం మాట్లాడుతున్నారంటే, మరి అమ్మాయిలకు భద్రత లేదంటే రేప్ చేసిన, ఇంకేదైనా బలాత్కారాలు చేసినా వీటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అది సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, కఠినమైన చర్యలు ఉంటాయి. కానీ ఇద్దరు కలిసి, ఇద్దరి అంగీకారంతో ఇద్దరు కలిసి సహజీవనం చేసిన తర్వాత కేసులు పెడితే నన్ను రేప్ చేశాడు, నన్ను ఇది చేశాడు, అది చేశాడు అని కేసులు పెడితే ఆ కేసులు చెల్లవు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. జానీ మాస్టర్ విషయంలో చూసుకున్నట్టయితే, జానీ మాస్టర్ బెయిల్ ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్కి బెయిల్ ఏలిస్తారు, బెయిల్ కొట్టేయాలి, దాన్ని బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్దామని చెప్పి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కూడా దీనిపైన మొట్టికాయలు వేసి పంపేయడం జరిగింది. మొట్టికాయలు అంటే ఇన్ ద సెన్స్, ఆల్రెడీ హైకోర్టులో నడుస్తున్న దాన్ని బెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని పాయింట్స్ పైన బెయిల్ ఇస్తారు, దాని తర్వాత ఇది మీరు ఎలా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించడం జరిగింది. సుప్రీంకోర్టు పోయేంత వరకు పోయిందంటే దీని వెనకాల పెద్ద హస్తాలు మాత్రమే ఉన్నాయి. ఇది బాగా వినిపిస్తున్న మాట, ఇది ఓకే. కానీ ఇలాంటి చర్యలు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండి ఇద్దరు అంగీకారంతో మేజర్స్ అయ్యండి సహజీవనం చేసిన తర్వాత ఇద్దరు అంగీకారంతో గడిపిన తర్వాత అది ఎలాంటి రేప్ కేసుకు పరిగణనలోకి తీసుకోవడం కుదరదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే దీన్ని బట్టి ఎవరైనా బలాత్కారం చేసినా, సాక్ష్యాధారాలు కరెక్ట్ ఉన్నా, అన్ని పర్ఫెక్ట్ ఉంటే, కేసుకి అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అప్పుడు ఆ కేసు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందుకు 3 నెలల తర్వాత బెయిల్ వచ్చేది, 3 months తర్వాత కూడా. ఇప్పుడు అలా లేదు. మైనర్స్ అయితే పోక్సో యాక్ట్ కింద అది వేరే చట్టం, పోక్సో యాక్ట్ కిందకి వస్తుంది. మైనర్స్ అది వేరే విషయం. మేజర్స్ అయిన వాళ్ళు కలిసి ఉండి సహజీవనం చేసిన తర్వాత ఇలాంటి తీసుకోకూడదు. ఎందుకంటే దీని తర్వాత కేసులు అనేది మనకు తెలిసి మీడియా ముందుకు వచ్చినాయి, ఒక 3 కేసులు మాత్రమే వచ్చినాయి. తెలియని కేసులు చాలా ఉన్నాయి. దీనివల్ల మగవాళ్ళు కానీ, లేకుంటే కలిసి ఉన్న వాళ్ళు కానీ, ముందు మాటలు విని చేసిన వాళ్ళు కానీ, చాలామంది మగవాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి. చాలామంది మీద కేసులు కూడా వేశారు. ఏం సందర్భం లేకుండా, కలిసి లేకుండా, ఏం ఉండకుండా కూడా అసలు ఒక్కసారి కలిసి ఆయాలో బాయ్ అని చెప్పిన తర్వాత కూడా నన్ను రేప్ చేశాడని చెప్పేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి మన దగ్గర ఉన్న చట్టాలకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి చర్యలు తప్పదు, కంపల్సరీ సుప్రీంకోర్టు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి కేసుల విషయంలో కూడా మనం రీసెంట్గా కొంతమంది వాస్తవానికి అవాస్తవానికి, మీడియాకు వాస్తవాలింది అవాస్తవాలింది, మన జరిగిన లావణ్య రాజ్ విషయమైనా చూసుకోవచ్చు, ఇటు జానీ మాస్టర్ ఎంఐ విషయమైనా తీసుకోవచ్చు, ఇంకో కేసు అనేది తీసుకోవచ్చు, దాంతోపాటు ఇంకో కేసు అనేది హర్షసాయి కేసు అనేది తీసుకోవచ్చు. ఈ 3 కేసుల విషయం తీసుకున్నట్టయితే వీటిలో ఏం జరిగింది అనేది మీడియాకు అన్ని విషయాలు తెలుసు, జనాల ముందు అన్ని పెట్టడం జరిగింది, మేము కూడా మీ ముందు పెట్టడం జరిగింది. వీటిపైన చూసుకున్నట్టే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి చర్యలు తీసుకోరు అనేది మీకు అందరికీ పర్టికులర్గా అర్థమై ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే దీనిపైన కొన్ని సంఘాలు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకు న్యాయం జరుగుతలేదు, అమ్మాయిలు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళని అనకూడదు, మంచి వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, సంసారం చేసుకుంటారు, భార్యాభర్తలతో కలిసి ఉంటారు, అది వేరు. కొందరు వేరేట్లో ఉన్న వాళ్ళకు వేరే రకంగా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంది, దీనిపైన కరెక్ట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.